ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యి విజయవంతం పూర్తి చేసుకుంది. అదేవిధంగా కూటమిలో ఏ హామీలు అయితే ఇచ్చారో సూపర్ 6 అనే పథకాలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఈ కొంతమందికి ఎవరికన్నా అందని వాళ్ళు ఉంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెచ్చుకొని ఈ సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కరికి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు ప్రభుత్వం వారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతుంది. ఈ ప్రభుత్వంలో పథకాలన్నీ బాగానే వచ్చినాయి, ఇబ్బంది ఏం లేదు. అన్నీ సక్రమంగా టయానికి వచ్చినాయి. రోడ్లు పోసారు, తల్లికి 100 డబ్బులు పడినాయి, గ్యాస్ డబ్బులు వచ్చినాయి, లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టారు. ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ చేసినందుకు ఏర్పతినేని శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు. టయానికి డబ్బులు పడ్డాయి అని చెప్పు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంటింటికి ఇస్తున్నారా? ఓకే. ఈరోజు సూపర్ 6 కార్యక్రమాలకి ప్రతి ఇంటికి వెళ్ళాలనేదే మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఈ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి చేరాయా చేరలేదా, ఎవరైనా అసంతృప్తి ఉంటే వాళ్ళని కూడా కలిసి ఏదన్నా రాని ఉంటే మనవాళ్ళు గవర్నమెంట్ దృష్టికి మన ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకపోతే ప్రతి ఒక్కటి చేయడానికి సిద్ధంగా ఉండడు. కాబట్టి మనం కూడా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా సార్ దృష్టికి తీసుకుపోయి మనం పనిచేయించి మన గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ఘనంగా ఇంకా 15 ఏళ్ళు ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. ముందు మెయిన్ అధ్యక్షుడు పట్టాలి, అయిపోయినాక అంతేగా అన్ని గెస్ట్గా పిలిచి మీరు ఇక్కడ కాదు గారికి అంతవరకే. బకెట్ నీళ్ళు పెట్టండి, చేతులు దాన్ని చేయి కడుక్కుంటారు. ఉన్నాయి 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 ఇలా కొద్ది సురేష్ అన్న ఆడవాళ్ళతో కూడా 33% రిజర్వేషన్ ఉంది, ఆడవాళ్ళు కూడా కొట్టాల్సిందే. అదే దగ్గర పోయి యాత్ర కూర్చున్నా సేపు ఆటో లేకుండా పెద్దనా రా బాయ్ రా రా
రెండు మాటలు వర్ధిల్లాలి ఎర్రపతినేని గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎర్రపతినేని గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ బాబు గారు, అలాగనే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మన గౌరవ శాసనసభ్యుడు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమి పథకాలు ఇచ్చాము, ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి కూటమి ఇప్పుడు ఎలక్షన్లో భాగంగా సూపర్ 6 పథకాలు ఏర్పాటు చేయడం అయింది. అవన్నీ కూడా ఏర్పాటు అయినాక డోర్ టు డోర్ వెళ్ళి అందినయా అందలేదా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఇది చేసి దాని మీద మన సీఎం గారు ప్రతి ఇంటికి వెళ్ళి వివరంగా చెప్పి చేసి ఎక్కడన్నా అందనేది మొన్ననే తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా కానీ, దీపం కానీ, స్త్రీశక్తి, చేనేతలకు 200 యూనిట్లు కానీ, ఆటో డ్రైవర్ల సేవలు అన్నీ సూపర్ 6 కాకుండా సూపర్ 6లో భాగం కాకుండా వేరే కూడా ఆటో డ్రైవర్లకు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వీటి మీద ప్రతి ఇంటికి కలిసి రమ్మని సీఎం గారు ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు ఆదేశించారు. దానిలో భాగంగా ఈరోజు జానపద గ్రామంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.